నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు ఇక్కత్ శారీస్ అంటే కంటెంపరీ డిజైన్స్ చూపిస్తాను. ఇక్కత్ శారీస్లో యూజువల్గా మనం జామెట్రికల్ డిజైన్స్తో ఉన్న శారీస్ చూస్తుంటాము. ఈరోజు శారీ స్పెషాలిటీ ఏంటంటే మనకి దీంట్లో ఫిగర్ వర్క్ వచ్చింది. అంటే డీర్స్ని కాన్సెప్ట్ లాగా తీసుకొని వీవింగ్ చేశారు టై అండ్ డై టెక్నిక్ ద్వారా. ఈ హోల్ శారీ మనకి రెడ్ కలర్ శారీ అండి. ఇది ఇక్కత్ ప్యూర్ సిల్క్ శారీ. రెడ్ కలర్ శారీకి మనకి రాయల్ బ్లూ కలర్తో బార్డర్ వచ్చింది, పైన చిన్న టిష్యూ బార్డర్. ఆ తర్వాత హోల్ శారీ మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద పెద్ద స్కర్ట్ బార్డర్ లాగా తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే రెడ్ విత్ నియాన్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ, ఈ 3 కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న టిష్యూ బార్డర్, నియాన్ గ్రీన్లోనే టిష్యూ బార్డర్ ఇవ్వడం జరిగింది. జరీ ఎక్కడైతే మనకి కలర్ మీద వస్తుందో జరీ కలర్ మనకి ఆ కలర్తో కలిసిపోయి దాంట్లో షైనింగ్ లాగా కనబడుతుంది. అంటే టిష్యూ వచ్చినట్టుగా మనకు కనిపించదు. తర్వాత ఏంటంటే ఈ నియాన్ గ్రీన్లో క్రాస్ లైన్స్ లాగా టై అండ్ డై టెక్నిక్ ద్వారా బ్లూ కలర్ తీసుకొని క్రాస్ లైన్స్లో వీవింగ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ చిన్న టిష్యూ బార్డర్. ఆ తర్వాత శారీ స్పెషాలిటీ అంతా మనకి బ్లూ కలర్ రాయల్ బ్లూలో ఇవ్వడం జరిగింది. చిన్న మోటివ్స్ అంటే డీర్స్ని తీసుకొని హోల్ శారీ పక్క పక్కన డీర్స్ నిలబడినట్టుగా డిజైన్ చేసి వీవింగ్ చేశారు. ఈ చీర కట్టిన తర్వాత చాలా అందంగా ఉంటుంది. అంటే మనకి ఇంత పెద్ద స్కర్ట్ బోర్డర్లో డిజైన్ వచ్చినందున మనకి కుచ్చిళ్ళల్లో ఈ చీర అందం అంతా కుచ్చిళ్ళల్లో కనబడుతుంది. ఇది మనం పెద్దగా అంటే సింగిల్ స్టెప్ పెట్టి కట్టినా చాలా బాగుంటుంది. అలా కాకుండా స్టెప్స్ పెట్టినా మనకి ఈ డీర్ వరకు స్టెప్స్లో కవర్ అవుతుంది. తర్వాత చీర అందం అంతా కుచ్చిళ్ళల్లో కనిపిస్తుంది. ఈ చీర పళ్ళు వచ్చేసి మనకి కంట్రాస్ట్ కలర్ రాయల్ బ్లూ కాంబినేషన్తో వచ్చింది. ఇది ఈ చీర పళ్ళులో ఏంటంటే జరీతో మనకి వీవింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ బ్లూ కలర్, కింద సైడ్న పెద్ద బార్డర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. చిన్న బార్డర్ని మనం స్లీవ్స్కి యూజ్ చేయొచ్చు. ఇదే ప్యాటర్న్లో మీకు ఇంకో కలర్ కాంబినేషన్ కొద్దిగా డిఫరెంట్ డిజైన్ని చూపిస్తాను. ఈ చీరలో కూడా డిజైన్ మనకి డీల్స్నే ఎంచుకున్నాము. కాకపోతే శారీ కలర్ వచ్చేసి నియాన్ గ్రీన్ శారీ ప్లెయిన్గా వదిలేయకుండా దీంట్లో సెల్ఫ్ వీవింగ్ చేశారు. అంటే చిన్నగా చెక్స్ లాగా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది. ఆ చెక్స్ మనకి కనబడినట్టుగా ఉంటాయి. తర్వాత శారీ అంతా మనకి పర్పుల్ కలర్, మెజెంటా కలర్తో పింక్ కలర్తో బార్డర్స్ తీసుకున్నాము. పైన బార్డర్ వచ్చేసి పింక్, ఆ తర్వాత మెజెంటా కలర్, తర్వాత మనకి గ్రీన్ హోల్ శారీ విత్ సెల్ఫ్ చెక్స్తో ఉంటుంది. కింద బార్డర్కి వచ్చినప్పుడు మళ్ళీ మనకి మెజెంటా కలర్ వచ్చేసి చిన్నగా ఈ రెండింటిని డీమార్క్ చేస్తూ ఒక చిన్న జరీ లైన్ వచ్చింది. ఆ తర్వాత పింక్ కలర్లో డీర్స్ తీసుకున్నాం. ఇంతకుముందు మనం చూసిన డీర్స్ కాన్సెప్టే, కాకపోతే డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్. అదే డీర్స్ పక్కన నిలబడుతున్నట్టుగా హోల్ శారీ అంతా మనకి డీర్స్తో కవర్ అవుతుంది. ఇది మరీ పెద్ద బార్డర్ కాకుండా మరీ చిన్న బార్డర్ కాకుండా మీడియం సైజ్ బార్డర్ ఉంది, ఎవరికైనా సూట్ అవుతుంది. ఇది ఈ చీర పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్తో తీసుకున్నాము. దాంట్లో జరీ వీవింగ్ వచ్చింది. హోల్ శారీ కంగోరా డిజైన్తో మనకి పళ్ళు కవర్ అయింది. ఆ తర్వాత బ్లౌజ్ కంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్స్, 2 సైడ్న మనకి బార్డర్స్ ఉన్నాయి. బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు చిన్న బార్డర్స్ని స్లీవ్స్కి, పెద్ద బార్డర్స్ని బ్యాక్కి యూజ్ చేస్తూ ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ ప్యూర్ సిల్క్ ఇక్కత్ శారీస్ రేంజ్ వచ్చేసి మనకి 9500.